హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లో జరగబోయే సంఘటనల గురించి ఎనర్జీస్ అయితే చూద్దాం. అలానే మీ మనసులో మాటకి మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. మీరు మనసులో అనుకుంటారు కదా, మీ మనసులో మాటలు మీ పర్సన్ వరకు చేరుతున్నాయి లేదా, అండ్ వారు కూడా మీకు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు. అండ్ మీ పర్సన్ మనసులో మాటలు లవ్ ఒరికల్ కార్డ్స్లో ఎనర్జీస్ అయితే తీయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. ఈరోజు ప్రశ్న, మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ జరగబోయేవి ఎనర్జీస్ అయితే చూద్దాం. మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతున్నవి Queen of Wands, King of Cups, the Tower, Six of Cups, Eight of Wands. మీ పర్సన్కి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువండి. ఏంటంటే మీరు ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా సరే సమాధానం కూడా కరెక్ట్గా ఇవ్వరు. వారు మాట్లాడితే మీరు నొచ్చుకుంటారు. అలాంటి యాటిట్యూడ్ చూపించేవారు. అసలు మీ పర్సన్ సైలెంట్ అయిపోయారండి ప్రజెంటు. మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అంటే అందరితోటి బిజీగా మాట్లాడేవారు. ప్రజెంటు చాలా సైలెంట్గా ఉన్నారు. ఎవరితో మాట్లాడలేదు. మనసులో బాధ ఉంది, కోపం ఉంది. అసలు ఎందుకు ఇలా ఉన్నారు అంటే ఒకేసారి మీ పర్సనల్ లైఫ్లో అనేక సమస్యలు రావటం, ఏది చేసినా అది బెడ్స్ కొట్టడం. అంటే మాటల పరంగా ఇప్పుడు మీ పర్సన్ ఎవరితోనైనా మాట్లాడారనుకోండి, అవతల వారి మాటలు మీ పర్సను బాధపడేలాగా ఉన్నాయి. అంటే హర్ట్ చేసేలాగా మాటలు వింటున్నారు, మాటలు పడుతున్నారు. అండ్ కొంచెం మీ పర్సన్ వాల్యూ తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. వారి ఇంట్లో వారైనా కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గరైనా కావచ్చు, మీ పర్సన్కి ఇష్టమైన వారి దగ్గరైనా కావచ్చు. ఇక్కడ మీ పర్సన్ వాల్యూ తగ్గుతూ వస్తుందండి. అంటే ఎంతో బాగా మాట్లాడిన వారు మీ పర్సన్ని గసురుకోవటం అయినా కావచ్చు, లేదంటే కొన్ని మాటలు వల్ల మీ పర్సన్ బాధపడటం ఇలా కావచ్చండి. ఎంత యాటిట్యూడ్ పర్సన్ అంటే కొంచెం అహం ఎక్కువ, అందం అంటే బ్యూటిఫుల్గా ఉండాలి. ఎదుటివారిని చూసి కొంచెం తక్కువగా హ్యాండ్గా మాట్లాడే గుణం కూడా ఉంటుంది. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తున్నాం కదా, మీ పర్సన్ ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తున్నాను అండి. అసలు మీ పర్సన్ మనస్తత్వం ఏంటి అంటే కొంచెం హ్యాండ్గా మాట్లాడతారు. మిమ్మల్ని చాలా లోకు చేసి మాట్లాడడం, డామినేట్ చేసి మాట్లాడడం. మీరేంటంటే మీరు గొప్పలు చెప్పుకోరండి. మీ పర్సన్ దగ్గర గొప్పలు అయితే ఉన్నాయి. అవి మీకు నిజాలు అబద్ధాలు కూడా తెలుసు, కానీ ఎప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే వారి రియాక్షన్ వేరేలా ఉంటుంది. మీ పర్సన్ ఎంత యాటిట్యూడ్ పర్సన్ అంటే మీరు మాట్లాడితే సరిగ్గా మాట్లాడరు. వారికి నచ్చితేనే బాగా మాట్లాడతారు, లేదంటే లేదు. మీతో తప్ప అందరితోనే మాట్లాడతారు. వీళ్ళ నోట్లోంచి వచ్చే మాట కూడా బిజీగా నెక్స్ట్ మాట్లాడదాం అనే మనస్తత్వం అండి. ఇప్పుడు మరి అలాంటి వారు ఏ విధంగా ఉన్నారంటే చాలా సైలెంట్గా, కామ్గా ఉన్నారు. వారికి మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నారు. అనిపించట్లేదు. అంత కామ్గా ఉన్నారు. ఆ కామ్నెస్లోనే చాలా కోపం ఉంది. చూడ్డానికి నార్మల్గా కనిపిస్తారు. మీకు ఎప్పుడైనా మీ పర్సన్ సడన్గా కనిపించినా, అండ్ ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ కనిపించినా, వాళ్ళు వాళ్ళు పెట్టిన స్టేటస్ బట్టి మీకు అర్థమైపోతుందండి. అదేవిధంగా వారి ఫేస్లో కూడా స్మైల్ అనేది ఉండదు. ఏదో ముభావంగా ఉన్నట్టు, డల్గా కనిపించడం, ఏదో కోల్పోయినట్టు అలా ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ మీ పర్సన్కి మనసు కనిపించేది ఏంటంటే ప్రజెంటు ఉన్నవారితోటి కొన్ని ఇబ్బందులు, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, మీరు బాగా మాట్లాడేవారు, మీరు వారికి మంచిగా సపోర్ట్ కానీ, కేరింగ్ కానీ పట్టించుకునేవారు అన్నమాట. వారు ఏం చేసినా పట్టించుకునేవారు. వారితో మాట్లాడినా
మీ పర్సన్ మాట్లాడితే చాలు అన్న భావంతో మీరైతే ఉండేవారు కదా. మీ పర్సన్ మీతో అసలు సరిగ్గా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ పర్సన్ మనసులో మీతో మాట్లాడాలని అయితే ఉందండి. ఈరోజు ఎనర్జీస్ వచ్చేసి అసలు మీ పర్సన్ లైఫ్లో జరగబోయేది ఏంటంటే, జరుగుతుందేమో మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే సైలెంట్గా ఉన్నారు. అసలు హ్యాపీ స్మైల్ అన్నది లేదు, భావంగా ఉంటున్నారు. మనసులో మాత్రం గతంలో ఉన్న వారితోటి కాంటాక్ట్లో వెళ్ళాలి, కమ్యూనికేషన్ చేయాలి, ఇలా మనసులో అయితే అనిపిస్తుంది. ఇక్కడ మీరు కనెక్ట్ అయ్యారండి. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే, ఇప్పుడు మీతో కాంటాక్ట్లో లేనివారు, మిమ్మల్ని బ్లాక్ చేసిన వారు, మీతో మాట్లాడడానికి ఇష్టపడిన వారు, అలాంటి వారికి అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి మీ పర్సన్ అయితే కాంటాక్ట్లోకి అయితే రాబోతున్నారు. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించేనా ఆలోచించేది, మీతో మాట్లాడాలనుకుంటున్నారంటే ఎస్ అండి. ఇక్కడ 24 అవర్స్లో కానీ 48 అవర్స్లో కానీ ఈ 8 వీక్స్లో కానీ మీకు అంటే ఈ వారంలో అయినా సరే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం అయితే వస్తుంది. అండ్ అలానే మిమ్మల్ని అన్బ్లాక్ చేయటం కానీ ఏదో ఒకటి జరుగుతుందండి. మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ, వారి నుండి మెసేజ్ కానీ, ఫోన్ కానీ రావటం కానీ జరుగుతుంది. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ జరగబోయేదైతే మీకు మీ పర్సన్ అయితే కాంటాక్ట్లోకి అయితే వస్తున్నారు. మరి మీ మనసులో మాటలు అనుకుంటారు కదా, మీ పర్సన్ గురించి మీరు కోపంలో మాట్లాడచ్చు, చిరాకులో మాట్లాడచ్చు, ఏదైనా సరే మీరన్న మాటలకి, మీ మనసులో అనుకున్న మాటలకి అసలు మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు చూద్దాం. ముందుగా అయితే మనం మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న జరగబోయే సిచ్యువేషన్స్ ఏమైతే ఉందంటే, ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా సైలెంట్గా ఉన్నారు, ఎవరితో మాట్లాడలేదు. మనసులో ఏమో మీతో మాట్లాడాలని మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరు మనసులో అనుకున్న మాటలు మీ పర్సన్ వరకు చేరుతున్నాయా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ కార్డ్స్ అనేవి షఫల్ చేస్తానండి. ఇటు సైడ్ ఏమో మీ మనసులో మాటలు, ఇటు సైడ్ ఏమో మీ పర్సన్ మీ మాటలకి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అండ్ మధ్యలో జరిగేవి. ఇలా 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి అండ్ వారి పర్సన్ కూడా ఎలా రెస్పాండ్ అవుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు, మీరు ఇచ్చే సమాధానాలు. ఫస్ట్ మీ కార్డ్ అండి, 3 ఆఫ్ వ్యాండ్స్, మీ పర్సన్కి సంబంధించి ఎనర్జీస్ కార్డ్, టెంపరెన్స్ అండ్ మీ కార్డ్ 10 ఆఫ్ సార్డ్స్ అండ్ మీ పర్సన్ 4 ఆఫ్ సార్డ్స్ అండ్ మీకు సంబంధించి కింగ్ ఆఫ్ కప్స్ అండ్ మీ పర్సన్ 9 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్, ద టవర్, 8 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు మీరైతే మీ పర్సన్ విషయంలో మీరు ఒకటేనండి, 3 ఇయర్స్ నుండి కానీ 3 మంత్స్ నుండి కానీ మేబీ మార్చ్ ఆ టైంలో కానీ మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండుండొచ్చు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుందండి. మీరేమంటున్నారంటే అసలు మీకు రీజను చెప్పలేదు, మీతో సడన్గా మాట్లాడడం మానేయటం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, అసలు వీరు ఎందుకు ఇలా ప్రవర్తించారు, మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారు, అసలు వారి మనసులో ఉద్దేశాలు ఏంటి, మీకు ఏ సమాధానం చెప్పకుండా వారి లైఫ్ వారు చూసుకున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయాలా లేదంటే లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలా. ఇక్కడ మీరు పర్సన్ విషయంలో చాలా హోప్స్తో ఉన్నారండి, ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ మీ పర్సన్ నుండి ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు. అసలు వారి మనసులో అసలు ఏ ఉద్దేశం ఉందో మీతో చెప్తే అసలు మీరు ఏదోటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే టెంపరెన్స్ ఎనర్జీలు అయితే ఉన్నారండి. అంటే వారి లైఫ్లో వారికి అర్థం కాని పరిస్థితి, మీ విషయంలో చూస్తే మిమ్మల్ని బాధ పెడుతున్నామన్నట్టు ఫీల్ అవుతున్నారు. సిచ్యువేషన్స్ ఏమో వీరికి కోపం వచ్చేలా ఉంది. వీరేమంటున్నారంటే ఇటు మీకు కాక ఇటు ప్రజెంట్ ఉన్న లైఫ్ కాక అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి అండి. మీరేమో మీ పర్సన్తో మాట్లాడాలని చూస్తే మీ పర్సన్ కూడా మీతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ సిచ్యువేషన్స్ వారికి అనుకూలంగా లేదు. ఒక విధమైన భయం అన్నది ఉంది. మీతో మాట్లాడితే అసలు ఏమవుతుంది అన్న భయం కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారంటండి.
కొన్ని కాంప్రమైజ్ కూడా అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు వారి లైఫ్లోకి వచ్చినా మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలంట. దీనికి మీరు అంగీకారం తెలిపితే ఇక్కడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉందని కూడా అన్నారు. అంటే మీకు కొన్ని విషయాలు నచ్చకపోవచ్చండి, కానీ మీ పర్సన్తో లైఫ్ కావాలంటే మీరు కాంప్రమైజ్ అవ్వాలని మీ పర్సన్ సమాధానం అయితే ఇవ్వటం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు 10 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అయితే ఇచ్చారు కదా. అసలు మీ లైఫ్లో చెప్పుకోవడానికి ఏమీ లేదండి. ఎప్పుడు పర్సన్ మంచి చెడ్డలు ఆలోచించడం, పర్సన్ తోట లైఫ్ కావాలి. ఇలా మీరు అయితే మీ పర్సన్ గురించి లైఫే సాక్రిఫైస్ చేసేసారు. మీరేమంటున్నారంటే అసలు మీ పర్సను మీరు సమస్యల్లో ఉన్నా కష్టంలో ఉన్నా అసలు పట్టించుకోలేదు. మీరు ప్రతిదాన్ని మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవడం, చెప్పటం, వారిని చెప్పకుండా అర్థం చేసుకుని వారికి హెల్ప్ చేయటం, ఇన్ని రకాలుగా మీరు మంచి చేసినప్పుడు మీకు నమ్మక ద్రోహం చేయవలసిన అవసరం ఏముంది? మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు అని మీరైతే మీ పర్సన్ అడుగుతున్నారు. వారు ఏం చేసినా సరే మీరు ఒకటేనండి, ఇక్కడ మీరు అయితే మీ పర్సన్ విషయంలో మీరు ఏ నమ్మక ద్రోహం అయితే చేయలేదు. నమ్మి మోసపోయింది మీరే. అసలు మీ పర్సన్ మైండ్లో కానీ ఆలోచనలో కానీ మనసులో కానీ మీ విషయంలో తప్పు చేశామన్న రిగ్రెట్ ఫీల్ అన్నది మీ పర్సన్లో ఉందా అని మీరైతే అడిగారు. మీ పర్సన్ అయితే ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి అయితే పదే ఆలోచిస్తున్నారండి. అక్కడ అసలు మీ పర్సన్ మీ విషయంలోని ఏ విధంగా పట్టించుకోకుండా వారి లైఫ్ వారు చూసుకున్నారంటే ఆ టైంలో వారు ఏంటంటే ఒక అండి. ఇప్పుడు మీరు కోపంగా మాట్లాడారనుకోండి, ఏమంటున్నారంటే ఒక విషయంలో మీరు క్వశ్చన్ చేశారంటండి. అంటే వారికి మీరన్న మాటలు వారికి నచ్చలేదంట. సో ఇక్కడ మీకు రీజన్ కూడా చెప్పకుండా మీకు వారి లైఫ్ అయితే వారు చూసుకున్నారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం. అంటే ఒక విషయంలో మీకు మీ పర్సన్కి మనస్పర్ధలు అయితే వచ్చాయి. అంటే ఇక్కడ వ్యామోహం, వ్యసనం కూడా కనిపిస్తున్నాయి. మీ పరిస్థితి నచ్చిన మాట ఏదో మీరైతే అన్నారండి. అంటే మీరు ఏమైనా మాట తోడడం కానీ, అంటే డ్రింక్ చేస్తారా అని మీరు క్వశ్చన్ చేయడం, అండ్ ఏదో మీరు వారికి ఏదో అంటగట్టడం, అంటే వారు చేశారో చేయలేదో కానీ మీరు కోపంలో మాట్లాడారో లేదంటే కావాలని మాట్లాడారో ఆ మాటను మాత్రం మనసులో అయితే తీసుకున్నారంట. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంట. అసలు మీతో మాట్లాడపోవడానికి రీజన్ కూడా ఇదే అని మీ పర్సన్ అయితే అంటున్నారు. కానీ జరిగిన విషయంలో కూడా అంటే మీతో మాట్లాడకుండా మీరు అన్న మాటని తప్పుగా తీసుకుని అసలు మీకు క్లారిటీ ఇస్తేనే కదా మీకు అర్థమయ్యేది, ఏ మాట చెప్పకుండా మిమ్మల్ని వదిలేశారని ఇప్పుడు మీరు అన్న మాట మీద కోపంలో ఉన్నారు. కానీ ఆ విషయం గురించి ఆలోచిస్తే మీ పర్సన్దే తప్పన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. 4 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే వారు ఒక విషయాన్ని పదే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే కొంచెం మీద కోపం ఉంది. అన్న మాటకేమో ఆలోచించి వారు తెలియజేశారో అన్నట్టు కొంచెం వారి వైపు కూడా తప్పైతే ఆలోచిస్తున్నారండి. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది కదా. మీరు ఏమంటున్నారంటే మీ పర్సన్ని మీరు ఎన్నిసార్లు అడిగారండి రీజన్ చెప్పమని, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, అసలు మనసులో ఏముంది అంటే మీరు ఇక్కడ మీరేమంటున్నారంటే మీ పర్సన్ని ఎన్ని రకాలుగా అడిగినా ఏం మాట్లాడినా అసలు రెస్పాండ్ అయ్యేవరే కాదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారండి. మీ మనసులో అని అనుకుంటున్నారు, ఎందుకు అంత సైలెంట్గా ఉండవలసిన అవసరం ఉంది, మనసులో ఏదైనా ఉంటే చెప్పాలి కదా. ఇక్కడ మీ పర్సన్ 9 ఆఫ్ హ్యాండ్స్ ఒక విధమైన భయం అనమాట. వారు మీతో ఏదో చెప్పాలి అనుకున్నారు కానీ చెప్పలేకపోయారు. చిరాకు మీరన్న మాటలు చికాకు ఉన్నాయి. మరి ఆ మాట మీరు ఏమన్నారో వారు ఏం పడ్డారో అదేమీ చెప్పకుండా మీకు చెప్పవలసిన అవసరం ఏముంది అన్నట్టు కూడా ఆలోచించారు. మీరు ఏంటంటే కొంతమంది మనస్తత్వాలు ఏంటంటే మీరు ఎంత మాట్లాడినా గోడతో మాట్లాడినట్టేనండి, వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వరు, మాటలు మాట్లాడకుండా చంపుతారు. అలాంటి పర్సన్ మీ పర్సన్. అసలు ఏమంటున్నారంటే మీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోలేదు, ఏంటంటే సమాధానం చెప్పరండి, అటు చెప్పరు ఇటు చెప్పరు, మధ్యలో ఉంటారు. ఎలా అంటే మీరేమో అసలు మీ పర్సన్ మనసులో ఉద్దేశాలు తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమో అసలు ఏం చెప్పకుండా అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, అలానే ముభావంగా ఉన్నారండి. నెక్స్ట్ టవర్ కార్డ్ ఏంటి అంటే ఇప్పుడు మీ మధ్యన ఉన్న క్లాషెస్ అన్నీ ముగిసిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచించే టైం అయితే వచ్చింది, నిర్ణయాలు తీసుకునే టైం అయితే వచ్చింది. మీ పర్సన్కి మీతో ఒక అవసరం అయితే ఉందండి, మాట్లాడుతున్నారు, మాట్లాడబోతున్నారు కూడా. అండ్ చూడండి 6 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది.
ఇదిగోండి, ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు. ఈరోజు రీడింగ్ ఏ విధంగా వచ్చిందంటే 24 అవర్స్లో కానీ, ఈ వారంలో కానీ, అంటే 48 అవర్స్లో కానీ మీకు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అనుకోకుండా రావటం అయితే జరుగుతుంది. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనుకుంటా అండి, మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అనుకుంటా. ఇప్పుడు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి కదా, మరి మీ పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో లవ్ ఒరికల్ కార్డ్స్లో అయితే ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు, వీరి గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, మీరు ఇచ్చే సమాధానాలు. ఈరోజు మీ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ కానీ అసలు మాటలు ఏ విధంగా ఉన్నాయి ఎనర్జీస్ అయితే చూద్దామండి. మీ పర్సన్ మనసులో మాటలు. మీ పర్సన్ మనసులో మాటలు అసలు ఏమంటున్నారు. ఇదిగోండి సిచ్యువేషన్. మీరంటే బాగా ఇష్టం అనుకుంటా. మీరు ఎవరితో మాట్లాడినా వారికి నచ్చదు, మీరు వారితోనే మాట్లాడాలి, వారి గురించే ఆలోచించాలి. మేబీ మీ హ్యాపీ స్మైల్ చూసి కొంచెం ఈర్ష్యపడుతున్నారేమో. మీరు సంతోషంగా ఉన్నా భయపడతారు, బాధగా ఉంటే పట్టించుకోరు, కానీ సంతోషంగా ఉంటే పట్టించుకుంటారు. ఈరోజు మీ పర్సన్ మనసులో మాటలన్నీ వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంటండి. ఆలోచనలో ఏమంటున్నారంటే మీకు ఏ విధంగా సరిపోతారు మీ పర్సన్. మీ తత్వం వేరు, మీ పర్సన్ తత్వం వేరు. కానీ మీరు వారిని అర్థం చేసుకున్నట్టు మీ పర్సన్ మిమ్మల్ని అయితే అర్థం చేసుకోలేదంట. కానీ మీలాంటి వారు దొరకడం వాళ్ళ అక్కను కూడా అనిపిస్తుంది. కానీ మీ పర్సన్ చాలా డిఫరెంట్ పర్సన్ అండి. అలాంటి వారికి మీరు ఎందుకు ఇష్టపడుతున్నారని కూడా అంటున్నారు. ప్రజెంట్ ఏంటంటే మీ విషయంలో ఏదైనా చెయ్యాలి అనుకున్నా వారైతే చేయలేరు. ఏంటంటే కొన్ని విషయాలు వారైతే మార్చుకోవాలని అయితే అనుకుంటున్నారు. మార్చుకోవడం ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మీ పర్సన్ అయినా ఇలా మారారా అన్న ఫీల్ అయితే మీరు ఉంటారు. చాలా చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ అయితే మీ గురించి ఈరోజు ఆలోచిస్తే మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తున్నట్టుందండి. మీ పర్సన్ చాలా డిఫరెన్స్, అంటే 10 మందిలో కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట. కొంచెం చాదస్తంగా ఉండటం కానీ, డిఫరెంట్గా మాట్లాడడం కానీ, నలుగురిలో కలవకపోవటం కానీ, అండ్ మాట్లాడినా ఎక్కువగా ఇప్పుడు మిమ్మల్ని ఒకలా ట్రీట్ చేస్తారు, వారికి నచ్చిన వారిని ఒకలా ట్రీట్ చేస్తారు. అంటే డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట. అసలు మీలాంటి వారికి ఎలా వారు సెట్ అవుతారు. కానీ మీరు ఎందుకు వారిని ఇష్టపడుతున్నారు, మీ మెమరీస్ తలుచుకుంటేనేమో చాలా బాధ అనిపిస్తుంది. ఇలా మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. చాలా మార్చుకుంటారంటండి మిమ్మల్ని. వారి పద్ధతి ప్రవర్తన వల్ల బాధ పెట్టారు కదా, ఇప్పుడు మీరు ఇంకా బాధపడకుండా మీ విషయంలోని మార్చుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా డిఫరెంట్గా అయితే ఉండబోతున్నారు మీ పర్సన్. ఇప్పటి నుంచి చాలా చేంజెస్ అయితే చేయాలనుకుంటున్నారు. వారి లైఫ్ స్టైల్ కానీ, వారి మాటలు కానీ మీకు నచ్చినట్టు మారాలని అయితే అనుకుంటున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి. మీరు ఈ విధంగా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వీడియో అయితే ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.